కూడా ఓకే ఓకే మన కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే అండి. మానవతారాయ్ గారు, ఈ రోజు సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ కమిటీ కంచగచ్చిబౌలి భూములను విజిట్ చేసింది. తర్వాత పలువురితో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి, చాలా మంది వినతులు కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు టీం కూడా విన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత హరీష్ రావు చాలా కామెంట్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కదా, మీ దృష్టికి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఏం చెప్తారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ గచ్చిబౌలి భూముల విషయంలో రావటం మంచి పరిణామం. దీనికి తొందరలోనే పులి స్టాప్ పడే అవకాశం ఉంది. కాబట్టి హరీష్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారు ఏవో ఒకటి అడ్డగోలుగా మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు వేల ఎకరాలు అమ్మేశారు. కొండలు, గుట్టలు, ఇసుక, చెట్లు, పుట్టలు దేన్ని బతకనీలే పీల్చి పిప్పి చేశారు, పిండి చేశారు. ఇలా ఎట్లుందంటే వీరి వ్యవహారం ఎట్లుందంటే, సరే వారు చేశారని మేం చేయటం కాదు, మేము ఎక్కడ కూడా ఉల్లంఘనలకు పాల్పడలేదు. వాళ్ళ వ్యవహారం ఎట్లుందంటే హరీష్ రావు గారి వ్యవహారం 100 ఎలుకలు తిన్న పిల్లట ఇలా తీర్థయాత్రలకు బయలుదేరినట్టుంది కథ. సరే, కంచగచ్చిబౌలి భూములు అవి పోరంబోకు భూములు, అది రికార్డ్ నమోదై ఉంది. ఆ పోరంబోకు భూముల్లో మనం ఊర్లలో ఏమి వెళ్తే సర్కారు కంపంటాం మా ఖమ్మం జిల్లాలో. ఏదైనా కానీ చట్టాలు తెలవకుండా, చట్టాల మీద ఏ వ్యవస్థలో ఎవరు చర్యలు తీసుకోవాలో అవగాహన లేకుండా ఒక మాజీ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, అనుభవజ్ఞమైనటువంటి ఒక నాయకుడుగా ఆయన మాట్లాడుతుంటే చాలా జాలి వేస్తున్నారు. ఎందుకంటే వాల్టా చట్టం ఆయన ఏం చెప్తాడు, వాల్టా చట్టంలో ఏముంటది, రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంటది. అంటే తెలంగాణలో 2002 తర్వాత వచ్చిన దాన్ని రెవెన్యూ అధికారుల సంరక్షణలో బావి తవ్వాలన్నా, బోరు వేయాలన్నా, ఉన్న బోరుని ఉండగా 100 మీటర్లు దాటి ఇంకో బోరు వేయాలనే నిబంధనలు ఉన్నాయి. వాటిని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వాటి అనుమతులు తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో నీటి వాల్టా అంటే వాటరు, తర్వాత ట్రీస్, వీటిని రక్షించేటువంటి చట్టం అది. కాబట్టి ఆ చట్టం మీద అవగాహన లేకుండా ఫారెస్ట్ అధికారుల అనుమతి కావాలా, వాళ్ళ అనుమతి కావాలా, వీళ్ళ అనుమతి కావడం, అక్కడ రెవెన్యూ యంత్రాంగమే ఉన్నది స్పష్టంగా. సాక్షాత్తు రెవెన్యూ యంత్రాంగం ప్రైవేటు వ్యక్తుల చేతిలో కబ్జా గురైనటువంటి భూమిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో కొట్లాడి సాధించి ఆ భూమిని జాగ్రత్త పరిచే చర్య జరిగింది. అక్కడ ఏం జీవ వైవిధ్యం అంటే జీవ వైవిధ్యం ఉంటది. ఔషధ మొక్కలు ఎక్కడైనా ఉంటాయి. ఏ పెరడు తీసుకున్నా మన పెరడులో ఏ మొక్కలైనా విషపు మొక్కలు ఉంటాయి, ఔషధ మొక్కలు ఉంటాయి. తులసి మొక్క ఔషధం కాదా? తర్వాత బెల్లం ఆకు మొక్క దెబ్బ తగిలితే మనం చిన్నప్పుడు రాసుకునే ఆకులు ఉండవా? దీనికి చిలవలు పరవలు చేసి ఇంకేముందని చెప్పేసి భూమిని కాపాడలేనోళ్ళు 10 ఏళ్లు నీరు గార్చి రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పచెప్పాలనుకున్నోళ్ళు ఈ రోజు జీవ వైవిధ్యం గురించి మాట్లాడితే నాకు హాస్యాస్పదం ఇస్తుంది. రోహిత వేముల మరణానికి కారణమైన వాళ్ళు, రోహిత వేముల ఆత్మహత్యకు కారణమైన వాళ్ళు, రోహిత వేముల ఒక ప్రతిభావంతమైన ఒక విద్యార్థి చనిపోతే FIR నమోదు చేయలేని హరీష్ రావు గారు ఇవాళ జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతుంటే నిజంగా అసలు చాలా ఒక అంతరాయం. మీరు ఆగండి, విశ్లేషణ ఆగండి, నేను చెప్తా. బీఆర్ఎస్ విశ్లేషణకు తొందర అవసరం లేదు. విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు నా తర్వాత మాట్లాడాను కంప్లీట్ గానే. అక్కడ అసలు ఒక చోట అసలు 400 ఎకరాలు కాపాడినటువంటి రక్షకుడు రేవంత్ రెడ్డి. మరి 390 ఎకరాలు 97 ఎకరాలు ఏమైంది? 36-37 జీవోలు టాటా ఇన్స్టిట్యూట్ కి ఇవ్వంగా ప్రైవేటు భూములు ఎట్లొచ్చినాయి, అక్కడ ప్రైవేటు రియల్ ఎస్టేట్ ఆకాశ హార్మాలు ఎట్లొచ్చినాయి, దానికి అనుమతులు ఎట్లిచ్చారు, కుళాయిల అనుమతి ఎట్లిచ్చారు, రోడ్లు ఎట్లేశారు. మరి ఆ మాత్రం సోయి అక్కడ అధికారులకు లేదా? అప్పుడు జీవ వైవిధ్యం గుర్తురాలేదా? అక్కడ ఉన్నటువంటి 3.5 మీటర్ల పైన ఏమైనా అడవులు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా? అవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వాటిని కాపాడే పనులు. ఒకవేళ యూనివర్సిటీ భూములు ఎట్లా అన్యాక్రాంతమని విజయ్ కుమార్ గారు తెలుసు, మిత్రుడు. మనోదరాయ్ గారు, అక్కడ అసలు జీవ సంపద ఉందా లేదా, ముఖ్యంగా జింకలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ 3 జింకల హత్యకు ముఖ్యమంత్రి కారణమయ్యారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపారనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేశారు. 3 జింకలను చంపిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలంటున్నారు ఆయన? ముఖ్యమంత్రి కాదుగా చంపలేదు, అక్కడ కుక్కలు చంపినాయండి. కుక్కలు చంపితే మరి వాటి మీద చర్య తీసుకుందాం. కుక్కలు గాయపడితే చనిపోయినాయి, మరి కుక్కల మీద చర్య తీసుకుందాం చెప్పండి. వాళ్ళు గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ రవికుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చర్చా మర్యాద పాటించండి దయచేసి. ఇప్పుడు
గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ లో హస్కీ అని కుక్క చనిపోతే డాక్టర్ పైన సస్పెండ్ చేసి చర్య తీసుకున్నారు. ఇక్కడ మరి ఎవరి పైన తీసుకుందాం? కుక్క గాయపడింది అంటే అది కాంక్రీట్ జంగిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూనివర్సిటీ అధికారులు తప్పు ఉన్నది. చుట్టూ కాంక్రీట్ జంగిల్ అయినప్పుడు ఆహారం దొరకట్లేదు జింకలకు. కానీ అక్కడ ఆ జింకలు ఏ ఆహారం తింటే వీళ్ళు విడుదల చేసిన కృత్రిమ ఫోటోల్లో ఏం బయటపడిందంటే చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆ యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంస్థలు వదిలిపెట్టిన చెత్త చెదారం మొత్తం వదిలిపెడతంటే ఆ జింకల ఆహారం దొరక చెత్త చెదారం తింటున్న ఫోటోలు బయటపడ్డాయి. అంటే అక్కడ వాటికి తావు లేదు, ఆహారం లేదు. అవి ఉండాల్సిన చోట గోపనపల్లిలో ఆకాశహారమేళ మొలిస్తే ఎక్కడికి పోతే మరి? జింకలు ఉండాల్సిన చోట మనుషులు ఇల్లు కడితే అవి మనుషుల దగ్గరికి వస్తాయి. తర్వాత ఆ ఫోటోలు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అన్ని నిజాలు కావు. కొన్ని కృత్రిమ ఇంటెలిజెన్స్ ఉంది, కృత్రిమ మేధా ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి జింక వచ్చిన ఫోటోలు తీసుకొచ్చి హెచ్సియులో వచ్చిందని చెప్పి అబద్ధాలు. అయినప్పటికీ మేము ప్రత్యక్షంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి గత కొన్ని సంవత్సరాల క్రితం వందల సంఖ్యలో జింకలుంటే వేటాడి తిన్నటువంటి వెధవలు ఉన్నారు అక్కడ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో. దాని విద్యార్థులు కూడా పట్టుకొని వాళ్ళ దేశశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అడవి పందులు పోతుంటే పాపం కార్ల కింద పడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. అవి కూడా వందల సంఖ్యలో ఉంటే తగ్గిపోయినాయి. కాబట్టి నెమళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో నెమళ్లు ఉన్నాయి. ఆ నెమళ్లను సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలి. సురక్షిత ప్రాంతం కాదు అక్కడ. వేటగాళ్లు కన్నుబడింది, బడాబాబులు కన్నుబడింది. కాబట్టి వాడికి జూ పార్కు వనస్థలిపురానికి తరలించడం శ్రేయస్కరం ఇప్పటికైనా. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఏమన్నా బయట వ్యక్తులకు అప్పచెప్పిందా? అరే పారిశ్రామిక మౌలికాభివృద్ధి సంస్థకు దాన్ని కేటాయించింది. కేటాయించిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగం తెచ్చుకుందాం? సాఫ్ట్వేర్ సంస్థలు హార్డ్వేర్ సంస్థలు పెట్టి ఆ చుట్టుపక్కల కూడా అవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పోదాం తెల్లాపూర్ కానివ్వండి, కోకాపేట కానీ వీళ్ళు గతంలో వేల ఎకరాలు అమ్మేశారు. వాళ్ళు అమ్మేశారు అమ్మకం కాదు, హెచ్ఎండిఏ పరిధి కాదు ఇది. ఇది పారిశ్రామిక మౌలికాభివృద్ధి సంస్థ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధిత రంగ పరిశ్రమలు వస్తే తెలంగాణకు ఆదాయం వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధులు వస్తాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఈ రోజు పోలీస్ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కూల్ ప్రారంభానికి నా యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది యంగ్ ఇండియా, నిరుద్యోగము, విద్యాభివృద్ధి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కోసం వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఓకే మనోహర్ రాయ్ గారు. విజయ్ కుమార్ గారు గతంలో